She's going to marry me. బట్ ఇస్తాంబుల్ అంతా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. వెనకతలో ఉన్న బాయ్స్ నాతో పులిహార కలిపేస్తున్నారు. సో స్పెషల్ టాలెంట్ ఏంటంటే ఏ స్ట్రీట్లోంచి వచ్చి గుడ్ మార్నింగ్. ఇస్తాన్బుల్లో డే 1 అనమాట. నేను మామూలుగా ఎక్స్ట్రాలు చేయకుండా మామూలుగా వెళ్ళొచ్చు కదా, వెళ్ళకుండా నేను ఏం చేశానంటే స్కూటర్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి 32 మినిట్స్ వాక్. బ్లూ మాస్క్ ఉంది కదా, అక్కడ చూపిస్తాను. అక్కడ ఏదో బ్లూ మాస్క్ ఉంది. బ్లూ మాస్క్ ఉంటే అక్కడికి వెళ్దాము అని స్కూటర్ తీసుకుందాం అనుకున్నాను. స్కూటర్ ఏమో అది స్టార్ట్ అయ్యింది, మనీ అయితే స్టార్ట్ అయింది కట్ అవ్వడం అయితే. ఆ తర్వాత అది ఆ బ్రిడ్జ్ మీద వెళ్తుంటే వాకింగ్ చేయడానికి పాతుంది, అందులోంచి వెళ్దాం అనుకుంటే అది ఫార్బిడెన్ ఏరియా అంట. బట్ స్కూటర్ ఏమో లాక్ అయిపోయింది, అన్లాక్ అవ్వట్లేదు. నాకు కాల్ చేయడానికి ఏమో ఇది లేదు, థ్యాంక్ యూ. లేకపోతే ఫోన్ లేదు, దానివల్ల ప్రాబ్లం అయ్యింది. ఎవరో హెల్ప్ చేశారు, వాళ్ళు కాల్ చేస్తే క్యాన్సిల్ చేస్తారు రైడ్ని. ఈ స్కూటర్స్ ఉంటాయి కదా, అది ప్రాబ్లం. ఇప్పుడు డే పాస్ అయితే తీసుకున్నాను. డే పాస్ 500 లిరాస్ ఎంతో. ట్రామ్ అనమాట. ట్రామ్ తీసుకొని అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. అక్కడికి వెళ్ళి వాక్ చేయాలి. సో ఫాస్ట్గా అయిపోతుంది స్కూటర్ తోటి నడవడం కన్నా అనుకుంటే ఇది అయ్యింది. టైం వేస్ట్ అయిపోయింది నాకు. ఇప్పుడు నేను బ్లూ మాస్ దగ్గరికి వెళ్తున్నాను, హగియా సోఫియా బ్లూ మాస్ దగ్గరికి. ఇది లైక్ నా పక్కన నాతో మాట్లాడడానికి కంగారు పడిపోతున్నాడు. వీడియో కట్ చేసేంత వరకు కూడా ఆగట్లేదు. నా హోటల్ బయటే ఉంది ట్రామ్. యాక్చువల్లీ నేను ట్రామ్ తీసుకోకుండా ఎక్స్ట్రా చేశాను సంగతి. సో ఎనీవే ఇప్పుడు గోయింగ్ దేర్. ఐ వాంట్ టు సీ ద హగియా సోఫియా మాస్క్. సో సుల్తాన్ మేట్ అనే ట్రామ్ స్టేషన్ దగ్గర దిగాను నేను. ట్రామే బెస్ట్ యాక్చువల్లీ. లైక్ 10 మినిట్స్లో వచ్చేసింది మా స్టాప్స్ నుంచి. ఐ మీన్ నేను ఎక్కిన దగ్గర నుంచి 4 స్టాప్స్ హోటల్ దగ్గర నుంచి. అలా వెళ్ళచ్చు కదా, నాకు కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ. దానికి స్కూటర్లో వెళ్దాం అనుకున్నాను స్టైల్గా. బట్ ఎనీవే నేను హగియా సోఫియా అనే మాస్క్ దగ్గరకు వచ్చాను. అది దాంట్లో ఎంతో 30,000 ఏవో టైల్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి అంట. ఇది ఆ మాస్క్ 12 to 2 ఎప్పుడో క్లోజ్, డ్యూరింగ్ ప్రేయింగ్ అవర్స్ 9కి ఓపెన్ అవుతుందంట. ఇప్పుడైతే నేను టికెట్స్ తీసుకోవాలి. టికెట్స్ ఎక్కడ అని వెతుకుతున్నా. ఐ థింక్ దట్ ఈస్ ద ఎంట్రన్స్. ఇట్స్ లుక్స్ లైక్. అండ్ తల మీద అయితే స్కార్ఫ్ అయితే వేసుకోవాలి కంపల్సరీగా. నా బ్యాగ్లో స్కార్ఫ్ అయితే ఉంది. సో ఇట్ వుడ్ బి ఆల్ రైట్. టెంపరేచర్ అయితే బాగానే ఉంది. ఇట్స్ బిట్ లైక్ ఇట్స్ ఎప్పుడు మిడ్ ఆఫ్ జూన్. ఐ థింక్ వేడి అవుతుంది అనుకుంటా. నేను టెంపరేచర్ చూసాను, ఇంకా పెరుగుతుంది అని అనుకుంటా. సో టికెట్స్ ఎంత అవుతుందో వెళ్ళి చూస్తాను. ఇక్కడ నుంచి మళ్ళీ బ్లూ మాస్క్ కూడా ఉంది దగ్గరలోనే, దీనికి దగ్గరలోనే, లైక్ వాకబుల్ డిస్టెన్స్. ఇది చూసి అక్కడ చూస్తా. ఇదైతే బయట ఇలా ఉంది ఆ మాస్క్, చెట్లు వెనకాతల. చాలామందికి ఇక్కడ ఇంగ్లీష్ రాదు, అదే ప్రాబ్లము. కానీ చెప్పాలంటే స్పెయిన్లోని యూరోప్ వాళ్ళ కన్నా బెటర్. కొంచెం వచ్చు, అట్లీస్ట్ ట్రై చేస్తున్నారు. యా, లెట్స్ సీ ఇఫ్ ఐ కెన్ గెట్ ఎన్ టికెట్. ఇలా ఉంది ఇక్కడ. టికెట్స్ ఎక్కడ ఇస్తారో. లోపలికి వెళ్తాం. ఇంకా స్కార్ఫ్స్ వేసుకున్నారు అందరూ. టూర్ వాళ్ళు అనుకుంటే వెళ్ళినాడు, వీళ్ళకి ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది. క్విక్గా అడిగాను, ఇది ఫ్రీ అంటాం. ఆన్లైన్లోని ఫ్రీ అని చూపించలేదు, టికెట్స్ అని చూపించారు. మేబీ అది టూరింగ్ అనుకుంటా. లైక్ ఇదంతా ఇలా ఉంది. వెనకాతలో ఒకడు వస్తున్నాడు. ఇక్కడ సావు దొబ్బేస్తారు జనాలు. మనకు అవసరమన్నా కాపోయినా వద్దన్నా నీకు అనవసరం. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేయాల. ఇగ్నోరెన్స్ ఈజ్ ద బెస్ట్ పాలసీ ఇక్కడ. ఐ మీన్ ఇగ్నోరెన్స్ కాదు, ఇగ్నోర్ ఈజ్ ద బెస్ట్ పాలసీ. లెట్ మీ వేర్ ఎ స్కార్ఫ్ టు గో ఇన్ సైడ్. This is how it is looking. Nice. ఇది హగియా సోఫియా మాస్క్ అనుకున్నాను. యాక్చువల్లీ ఇది బ్లూ మాస్క్. రెండు ఒకలాగే ఉన్నాయి. సో దీనికైతే ఫ్రీ అంట. హగియా సోఫీకి అయితే €25. ఒకవేళ స్కార్ఫ్
లైక్ స్కార్ఫ్ అయితే వేసుకోవాలి కంపల్సరీగా ఇలాగా. అండ్ కిందన అండర్ నీస్ అయితే కవర్ చేసుకోవాలి. ఒకవేళ తెచ్చుకోకపోతే ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ ఇగో దిస్ పర్సన్ ఈస్ గివింగ్ షూస్ అయితే తీసేయాలి. నా షూస్ లోపల ఉన్నాయి. నేను ఆల్రెడీ లోపలికి వెళ్ళి ఒకసారి వెళ్ళి చూసి వచ్చాను. బట్ ఇదైతే ఇలా ఉంది. ఇది 16th సెంచరీలో కట్టారు. చాలామంది వచ్చారు ఆల్రెడీ. మధ్యాహ్నం నుంచి అయితే ఇదంతా క్లోజ్ ఉంటుంది. సో ఇట్స్ బెటర్ మార్నింగ్ వచ్చి చూసేసి వెళ్ళిపోవడం. షూస్ అయితే ఇక ఇక్కడ లోపల పెట్టుకోవచ్చు ఇలాగా. నేను అక్కడ పెట్టుకున్నాను షూ ర్యాక్స్లోని. యా చాలా బాగుంది. ఇది 16th సెంచరీలో కట్టారంటే స్టిల్ ఫంక్షనింగ్ మాస్క్. 20,000 టైల్స్ అన్నీ 20,000 బ్లూ టైల్స్ ఉంటావన్నీ 20,000 టైల్స్ ఉన్నాయంటే ఇందులో. డోమ్స్ తోటి అలాగా ఉంది, డోమ్స్ తోటి. సో ఆ పక్కన హగియా సోఫియా ఉంది, అది 25 euros ఉంటుంది. అది ఒకసారి అక్కడికి వెళ్ళి చూస్తాను అక్కడ ఎంత పెద్ద క్యూ ఉంది అనేసి, ఎందుకంటే నేను చాలా చూడాలి. సో ఇది ఆర్కిటెక్చర్గా అయితే చాలా బాగుంది. రియల్లీ లైక్ ఇట్. హగియా సోఫియా కూడా సిమిలర్లీ ఇలాగే ఉంటుందంట, బట్ ఇట్స్ లైక్ మోర్ 30,000 టైల్స్. ఇది 20,000 కన్నా. అదైతే ఫస్ట్ నేను మామూలు గూగుల్లో చదివింది. అది ఫస్ట్ చర్చ్ కింద ఆపరేట్ అయ్యేదంట, తర్వాత దాన్ని మోస్క్ కింద కన్వర్ట్ చేసేసారు. మరి అలా అయితే అయ్యింది. మొత్తం అంతా రౌండ్ ఒకసారి తిరిగేసి వచ్చాను ఫాస్ట్గా. వెళ్ళిపోతాను నేను మాస్క్ నుంచి, బ్లూ మాస్క్ నుంచి. మాస్క్ అయితే బాగుంది. వీళ్ళకి ఇది రిటర్న్ ఇచ్చేయాలి, స్కార్ఫ్ అండ్ ప్యాంట్. సో షూస్ వేసుకోవాలి. బాగుంది. ఐ లైక్ ఇట్. బయట ఇలా ఉంది. నైస్. సేమ్ మనకి టెంపుల్స్లో లాగే చెప్పులు తీసేసి వెళ్ళాలి. అండ్ షోల్డర్స్ అవన్నీ కవర్ చేసుకొని, లెగ్స్ కవర్ చేసుకొని వెళ్ళాలి. సేమ్ మనకి మలేషియాలో కూడా ఇలాగే సేమ్ రూల్స్ ఉంటాయి. లైక్ డీప్ నెక్స్ వేసుకోకూడదు, కవర్ చేసుకోవాలి. థింగ్ ఏంటంటే అక్కడ బాయ్స్కి కూడా రూల్ ఉంటుంది, షార్ట్స్ వేసుకొని వెళ్ళకూడదు కదా మన తిరుపతిలోకి. కానీ ఇక్కడ బాయ్స్కి ఏమీ రూల్స్ లేవు, ఓన్లీ గర్ల్స్కి వేసుకొని వెళ్ళాలంట. నేను ఇక్కడ నుంచి అదిగో అక్కడ ఉంది కదా అలా వచ్చాను, వచ్చి ఇటు నుంచి వెళ్తున్నా. ఇటువైపు నుంచి హగియా సోఫియాకి వెళ్ళొచ్చు అంట. అదిగో అదే అక్కడ ఉంది కదా. లెట్ మీ జూమ్ దేర్. అదే హగియా సోఫియా మాస్క్. అక్కడికి వెళ్తా, నడుచుకొని వెళ్ళిపోవచ్చు. యాక్చువల్లీ కొంచెం మెట్ల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చాలామందికి ఇంగ్లీష్ రావు, ఓన్లీ టూరిస్టులకి మాత్రమే వచ్చే వాళ్ళు ఆల్రెడీ టూర్ గైడ్తో ఉంటారు కదా, సో వాళ్ళకి తెలుస్తుంది ఆల్రెడీ. సో నేను వాళ్ళని అడుగుతున్నా ఇన్ఫర్మేషన్, వాళ్ళకి ఇంగ్లీష్ కూడా వస్తుంది కదా. సో వాళ్ళ పక్కన నుంచి అని వినేస్తున్నాను అన్ని. అండ్ గూగుల్, దట్స్ హౌ ఐఎమ్ గెటింగ్ ఇన్ఫర్మేషన్. వాకింగ్ టు the mosque. Just met one girl from Australia, Sydney. Hi, I'm called Scarlett. Hello, we've been taking photos. We're taking photos at the Blue Mosque and Hagia It's really Sophia. pretty. Yeah, Really pretty. I'm just walking with her, Yeah. and she's very famous here. Everybody's asking her to take pictures. I know everyone wants my photos. Everyone wants photos. I know. I'm feeling so happy. Yeah. In 2 days, I met one person who speaks I English. know. We're both from Australia. Like, yeah. Pretty exciting. It's pretty exciting, yeah. it's good. Where is your family? Let's Oh, they're go. over there. Okay. I'll go with Say them. hi. I'll walk with them. Scarlett and I became friends. Yeah. Just here. Guys, say hello to the vlog. So this is Yeah, this is my family. This is their- Guys, do a wave. and that's their family, parents. Scarlett is excited. Huge ఉంది మాస్క్ అయితే. నేను ఫొటోస్ అయితే చూసాను, వెరీ సిమిలర్ కైండ్ ఆఫ్ అయితే ఉంది ఇన్సైడ్. ఐమ్ నాట్ ప్లానింగ్ టు గో ఇన్సైడ్, టు బి హానెస్ట్. I will just see the around
దాల్కో Forms. ఇంక 25 euros అంట టికెట్. ఆల్మోస్ట్ 10 అయిపోయింది. ఇంకా 1 అవర్లో క్లోజ్ చేసేస్తారు, 1-2 అవర్స్లో ప్రేయర్స్కి వాటికేను. క్యూ అయితే పెద్దగా ఏమీ లేనట్టు అయితే అనిపిస్తుంది ఆ టికెట్స్కి. బట్ ఎనీవే ఐఎమ్ స్పెండింగ్ సమ్ టైమ్ హియర్. కానీ ఇక్కడ చాలా బాగుంది. కానీ పిక్ పాకెటర్స్ ఉంటారు. ఏ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినా సరే, ఏ కంట్రీ అయినా సరే, డజంట్ మ్యాటర్. ఆస్ట్రేలియా వచ్చినా పిక్ పాకెటర్స్ ఉంటారు. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇలా కెమెరా తీస్తున్నా పట్టుకొని పారిపోవచ్చు కూడా, ఎవరు ఏం చేయలేరు అసలు. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ మాస్క్ గురించి లిటిల్ హిస్టరీ ఏంటంటే, క్విక్గా ఇది 537 ADలో కట్టారు. ఫస్ట్ ఒరిజినల్ పర్పస్ ఏంటంటే ఇది క్రిస్టియన్ క్యాథెడ్రియల్. తర్వాత కన్వర్ట్ ఇంటూ మాస్క్ 1453లో అలాగాను. అండ్ మ్యూజియం కింద కూడా ఉండేదంట ఇది. చాలా పెద్ద డోమ్స్ తోటి, లైక్ మిక్స్ ఆఫ్ క్రిస్టియానిటీ అండ్ ముస్లిం లైక్ హిస్టరీ అయితే ఉంటుందంట. అది వన్ ఆఫ్ ది లైక్ బిగ్గెస్ట్ మాస్క్ కింద చాలా ఇయర్స్ అయితే ఉందంట. ఇది 1000 ఇయర్స్ అయితే ఉందంట. దీని గురించి చిన్నగా చదివాను, అక్కడ బోర్డు మీద రాసి ఉంటారు ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ చదివాను నేను. చాలా అయితే బాగుంది. ఇవి 2 ఐకానిక్ థింగ్స్. ఇస్తాన్బుల్ వస్తే కంపల్సరీ చూడాలి. అది హగియా సోఫియా, ఇదైతే 25 euros టికెట్. అది అక్కడ ఉన్నది బ్లూ మాస్క్ విచ్ ఇస్ ఫ్రీ. అండ్ అక్కడైతే ట్రామ్ స్టేషన్ ఉంటుంది. ట్రామ్ సింగిల్ డే టికెట్ తీసుకుంటే లైక్ 13 euros ఎంత అయింది, 536 లిరాస్, అంటే అప్రాక్సిమేట్లీ $20 అనుకుంటా. డే టికెట్ తీసుకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు క్విక్గా చూసేయచ్చు, లైక్ షార్ట్ టైమ్ పీరియడ్ నాకులాగా ఉంటాయి. సో దట్స్ వాట్ ఐమ్ డూయింగ్. ఐమ్ థింకింగ్ టు గో టు లైక్ స్పైస్ మార్కెట్ అండ్ ఈజిప్షియన్ మార్కెట్ అలా. అండ్ ఇక్కడ డే టూర్ బస్సెస్ కూడా ఉంటాయి అలాగా, అంటే పబ్లిక్ బస్సెస్. నేను అలాంటివి డే టూరు, అది లైక్ ఓపెన్ రూఫ్ అని అనుకుంటా, అది కూడా తీసుకోవచ్చు. 45 euros per day. అదే సంగతి. నేను రోడ్ క్రాస్ చేసి అక్కడ ట్రామ్ ఎక్కేసి వేరే ప్లేస్కి వెళ్తాం షార్ట్ తీద్దామని. అది హగియా సోఫియా అండ్ అది బ్లూ మాస్క్ కనిపిస్తుందా, చెట్లని కథలుంది. హ్యూజ్ అంటే హ్యూజ్. అదే అవి నేను చెప్పింది ఆ బస్సెస్. ఇది ట్రామ్ వస్తుంది, లెట్ ట్రామ్ గో. ఆ బస్సెస్ ఉన్నాయి కదా, ఆ బస్సెస్సే ఆప్ ఆన్ అండ్ ఆఫ్ బస్సెస్. ప్రతి కంట్రీలోనే ఉంటాయి రెడ్ బస్సెస్. సో బస్ ఎక్కి వెళ్ళొచ్చు. నేను డే పాస్ తీసుకున్నాను కదా అని మొత్తం పైసా వసూలులాగా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరుగుతున్నాను. గ్రాండ్ బజార్కి అయితే వచ్చాను. ఇలా సంపాదిస్తున్నారు, ఇది కొను అది కొను ఇది కొను అని. ఊరకనే తిరుగుతున్నా ఇక్కడికి లోపల. ఇవన్నీ షాప్స్, గర్ల్స్ ఎంట్రీ అంట. ఇక్కడ వన్స్ అపాన్ ఎ టైం టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. మేబీ అప్పటి నుంచి పెట్టారు. ఇది గ్రాండ్ బజార్. అండర్ కవర్ ఉంది, బాగుంది. ఇక్కడ అన్నీ దొరుకుతాయంట అసలు. యు నేమ్ ఇట్ దే విల్ హ్యావ్ ఇట్. గోల్డ్, సిల్వర్, బట్టలు, ఫేక్ మేక్స్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ సమ్ ఆఫ్ ద జ్యువెలరీస్ భలే ఉన్నాయి. ఇవైతే మాత్రం టు బీ హానెస్ట్ నేను ఇలాంటి డిజైన్స్ చూడలేదు ఎక్కడన్నా. యూనిక్ ఉన్నాయి డిజైన్స్ అన్నీ. కానీ నేను వీళ్ళతోటి మాట్లాడలేదు. మనం ఇక్కడ ఏమంటారు, బార్గెన్ అయితే చేయాలి. ఆ బార్గెన్ చేయలేం. ఐ థింక్ ఇది లైక్ రియల్ గోల్డ్ ఏంటో మరి. సారీ, దిస్ ఈస్ హౌ ఇట్స్ లుకింగ్. లుక్ ఎట్ దట్. గోల్డే గోల్డ్, గోల్డే గోల్డ్. ఇదంతా గోల్డ్ స్ట్రీట్లా అనుకుంటా, ఎందుకంటే అన్నీ అవే ఉన్నాయి. అండ్ రియల్ గోల్డ్వి ఉన్నాయి, నార్మల్వి కూడా ఉన్నట్టున్నాయి. అండ్ ఇలా స్వీట్ షాప్స్, వాచెస్ షాప్స్. పిచ్చి జనం అయితే ఉన్నారు. ఇక్కడ ఫేక్ మేక్స్ అనుకుంటావి, కానీ తెలిసిపోతాయి ఫేక్స్. రియల్గా అలా చేస్తే చెప్పలేమేమో, కానీ అవి కూడా ఏం చీప్ ఉండదు అనుకుంటా. బట్ యాజ్ ఐ సెడ్, బేరం ఆడాలి, బార్గెన్ చేయాలి, విచ్ ఈజ్ ఇంపాసిబుల్. సో ఐమ్ ట్రయింగ్ టు
వాక్ ఇన్ ద మిడిల్, సో ఎవరు బోదర్ చేయరని నన్ను. లేకపోతే చేయి పట్టుకొని లోపల తీసుకెళ్ళిపోయేలా ఉన్నారు షాప్లోకి కొనేంత వరకు. అండ్ ఐ కాంటాక్ట్ కూడా చేయకూడదు ఎవరికి. ఇలాగా బ్యాక్ ప్యాక్స్ వెనకాతలు పెట్టుకోవడం కన్నా వీలైతే ముందు పెట్టుకోవడం ఈజ్ బెటర్. బట్ నాకు ఆప్షన్ లేదు, సో ఇలా పెట్టుకున్నాను. ఇది వన్ ఆఫ్ ది ఎగ్జిట్ అనుకుంటా. అలా నడుచుకుంటే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మ్యాగ్నెట్స్ అమ్ముతున్నారు, కానీ ఇక్కడ 60 అని ఉన్నాయి. నేను వేరే ప్లేస్లో చూసాను యాక్చువల్లీ 40, 35, 25 కూడా ఉన్నాయి లిరాస్. సో ఇది బయటకు వస్తున్నట్టున్నాను. ఐ నీడ్ టు గో బ్యాక్ అగైన్. అక్కడనే వేరే డిఫరెంట్ స్ట్రీట్స్ ఉన్నాయి. మళ్ళీ లోపలికి వెళ్తున్నాను. థ్యాంక్ యూ. డిఫరెంట్ ఎగ్జిట్స్ ఉన్నాయి. అబ్బా అందరూ బ్లాక్ చేసేస్తున్నారు. ఇటేపు వచ్చానో మర్చిపోయాను. చాలా దూరం నడుచుకొని వచ్చేసాను నేను ఇలా. బట్ స్పెషల్ టాలెంట్ ఏంటంటే ఏ స్ట్రీట్లోంచి వచ్చానో ఆ స్ట్రీట్లోకి అదే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యానో అక్కడికి నేను వెళ్ళిపోగలను. నాకు అది గుర్తుంటుంది. అది నా స్పెషల్ టాలెంట్. డిస్ట్రాక్టింగ్గా ఉన్నా సరే ఆ ప్లేస్ గుర్తుండదు. ఐ కెన్ గో బ్యాక్. అదే నా స్పెషల్ టాలెంట్. ఎంత దూరం అయినా, ఎన్ని కిలోమీటర్స్ అయినా. మెమరీ, ఐ హ్యావ్ మెమరీ, గుడ్ మెమరీ. అని పర్మిషన్ అడిగాను వీడియో తీసుకొచ్చా అని. ఏంటో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. ఎన్ని లైట్స్ ఒక దగ్గర చూస్తాయి. దీన్ని టర్కిష్ ల్యాంప్స్ అంటారు. ఇవి ఆస్ట్రేలియాలో కూడా అమ్ముతారు. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. ఇక్కడ ఎన్ని రకాల టీలు ఉన్నాయో. రిలాక్స్ టీ, సుల్తాన్ టీ, మసాలా టీ, ఎల్లో రోజ్ టీ, యాపిల్ టీ, డీటాక్స్ టీ, స్టమక్ టీ అంట. లవ్ టీ కూడా ఉంది అక్కడ. ఇది తాగితే లవ్ వచ్చేస్తుంది. గ్రీన్ టీ, జాస్మిన్ టీ. ఇంత పెద్ద జాస్మిన్స్ పెద్దగా ఉన్నాయి. మధ్యలో జాస్మిన్ పెట్టి. పోమోగ్రనెట్ టీ, ఇంకో జాస్మిన్ టీ, వైట్ జాస్మిన్ అది, రోజు టీలు అండ్ ఇవన్నీ స్పైసెస్. కార్డమమ్, యాలక్కాయ్, క్లోవ్స్, నట్మెగ్, కొరియాండర్, సాఫ్రాన్, పాప్రికా, మిక్స్ పెప్పర్, యోగర్ట్ స్పైస్ ఉంటుంది ఏదో. డిఫరెంట్ స్పైసెస్ ఉన్నాయి. మొత్తం ఈ షాప్ అంతా స్పైసెస్ షాప్. లోపలికి వెళ్ళట్లేదు. లోపలికి వెళ్తే కొనమని చంపేస్తారు. ఇంటి వరకు వచ్చేస్తారు. ఇక్కడ ఈ గ్రాండ్ బజార్ అయితే హ్యూజ్ అంటే హ్యూజ్. గూగుల్ మ్యాప్స్ పనిచేయదు ఇందులో. ఎటేపు వెళ్తున్నామో గుర్తుంచుకోవాలా. లైక్ ఆ మొరాకో కన్నా ఇది చాలా బెటరు. ఎందుకంటే మొరాకోలో చిరాగ్గా ఉండే చిన్నగా ఉండే రోడ్స్, ఆ ఫెజ్ మార్కెట్స్. బట్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. నీట్గా ఉంది. ఎక్కడ చెత్త లేదు. లైక్ ఎంత నీట్గా ఉందో, వెరీ క్లీన్. బట్ లేకపోతే జనాలే పిలుస్తూ ఉంటారు. మరి అది నార్మల్, వాళ్ళ బిజినెస్ కదా అది. అది సంగతి. నా పెత్తనాలతోటి నేను అక్కడెక్కడో తప్పిపోతాను అనుకున్నాను, కానీ బాగానే వచ్చేసాను బయటికి. చెప్పాను కదా ఏ ప్లేస్ ఎలా వెళ్ళానో అలా వచ్చేయగలనని. ఇదేంటి ఇక్కడ ట్రామ్, దాని మీద కార్స్ కూడా వెళ్ళిపోతున్నాయి. ట్రామ్కి మధ్యలో ఒక చిన్న ట్రక్ కూడా వెళ్ళింది. మేబీ సర్వీస్ వెహికల్స్ ఓన్లీనా, లేకపోతే ఇది రోడ్ కమ్ ట్రామ్, జస్ట్ డెడికేటెడ్ టు ట్రామ్ కాదనుకుంటా. ఓకే, ఇంట్రెస్టింగ్. బట్ ఇలాగైతే ట్రాఫిక్ జామ్లో అయిపోతాయి కదా. అసలే ఇస్తాన్బుల్లో ట్రాఫిక్ జామ్ ఎక్కువ. ట్రాఫిక్ జామ్. ఇది బోస్పరస్ రివర్ అన్నమాట. ఈ రివర్ దగ్గర క్రూజెస్ అయితే నడుస్తున్నాయి. మొత్తం అంతా తిప్పి చూపిస్తారు. 90 minutes, 250 లిరాస్ అంటే అప్రాక్సిమేట్లీ లైక్ $9 Australian, $10 Australian. బాగానే ఉంది సో ఫార్. టాయిలెట్స్ చాలా చండాలంగా ఉన్నాయి.
ఇక్కడ టాయిలెట్స్ ప్రాబ్లమ్గా ఉంది. అంటే నాకు ఎక్కడ కనిపించలేదు పబ్లిక్ టాయిలెట్స్. ఐ డోంట్ రికమెండ్ టు యూజ్ ఇట్. నేను చూడలేదు కూడా. అందరూ కూర్చున్నారు ఇక్కడ. బాస్పరస్ రివర్ చుట్టూరు చూపిస్తారంట. మోస్ట్లీ అందరూ టూరిస్ట్లే. అండ్ ఇంకోటి ఏంటంటే 90 minutes క్రూజ్ ట్రిప్ అయితే అయిపోయింది. నేను ఇప్పుడు ఈజిప్షియన్ బజార్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఇక్కడనే యాక్చువల్లీ ఇది ఎనిమోనో అనే స్టాప్ అనమాట ట్రామ్ స్టేషన్కి. అండ్ ఇక్కడ క్రూజెస్ ఉన్నాయి కదా, అవి లైక్ వన్ ఐలాండ్ నుంచి ఇంకో ఐలాండ్కి, ఆర్ వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అలా వెళ్తున్నాయి. అవి లైక్ అది కమ్యూట్ లాగా. ఇవైతే నార్మల్ క్రూజెస్, మామూలు టూరిస్ట్ వాళ్ళవి. సో ఈజిప్షియన్ బజార్ అయితే అటు సైడ్కి, అదర్ సైడ్కి ఉంది. ఈ రోడ్డు ఉంది కదా, ఈ ట్రామ్ లైన్, ఇది క్రాస్ చేయాలి. సో నైస్. ఎక్కడ పడితే అక్కడ వాటర్ అయితే అమ్ముతున్నారు, విచ్ ఈస్ గుడ్. అట్ దిస్ మాస్క్. Sayın yolcularım, Kadıköy seferi 5 dakika sonra hareket edecektir. Kadıköy seferi 5 dakika sonradır. Look at that one. It's really, really good. I like it. I love it. ఏంటో తెలుసా, వేడిగా లేదు. వీళ్ళకి సమ్మరే వీళ్ళకి, కానీ వేడిగా లేదు అస్సలు. మామూలుగా సన్ ఉంది అంతే. ఇదిగో ఎమినోను ఇస్కేలేసి ఆకలి వేస్తున్నట్టుగా అనిపిస్తుంది. బట్ 1:10 అయింది. అక్కడ నుంచి వాళ్ళకి ప్రేయర్ టైం కదా, అక్కడ నుంచి అనిపిస్తుంది. సేమ్ ఉన్నాయి ఆ మాస్క్, ఈ మాస్క్. నైట్ చూసాను నేను యాక్చువల్లీ. నైట్ చాలా బాగుంది లైట్స్ తోటి. ప్రేయర్ చేస్తున్నారు. 1:10 అయింది. 1:11. ఇప్పుడు ఈ టైంలో మాస్క్స్ క్లోజ్ ఉంటాయి, కాన్ గో ఇన్సైడ్. ఫర్ సేఫ్గానే అనిపించింది. ఎక్కడ పడితే అక్కడ పోలీస్ కార్స్ కూడా ఉన్నాయి. నేను ఇది అదర్ సైడ్కి క్రాస్ చేయడానికి ట్రై చేస్తున్నా, అదర్ సైడ్కి. బట్ నాకు వే తెలియట్లేదు ఎలా వెళ్ళాలి అని. ఏదో ఒకటి ఉంటుంది, అండర్ పాస్ ఏదో ఒకటి. యా సి అక్కడ నేను క్రూజ్ దిగి ఇలా వచ్చాను కదా, నేను అలా వెళ్ళిపోయాను. అటువైపు రోడ్ క్రాస్ చేయాలేమో అనుకోని. యాక్చువల్లీ ఇక్కడ అండర్ పాస్ ఉంది, ఈ అండర్ పాస్లోంచి వెళ్ళచ్చు. ఏదో స్మాల్ మార్కెట్స్లో ఉన్నాయి ఈ అండర్ పాస్లో. ఫుడ్ ట్రాఫిక్ ఉంటుంది కదా, సో వాళ్ళకి కూడా గుడ్. బుల్లి టాయ్స్ అవి ఉన్నాయి. దుబాయ్లో లాగా ఎక్కడ ఎండలో ఉండక్కర్లేదు, హ్యాపీగా ఇలా అలా తిరిగియచ్చు అండర్ కవర్లో. ఇట్లా చెస్ట్నట్స్ అంటారు, రోస్ట్ చేస్తున్నారు అది. అండ్ మామూలు మొక్కజొన్న, కార్న్స్ బాయిల్డ్ అండ్ ఫ్రైడ్. ఇదే ఈజిప్షియన్ బజార్ అండ్ మొత్తం అన్నీ ఈ టర్కిష్ స్వీట్స్ అవన్నీ ఉన్నాయి. స్పైసెస్, ఫిషెస్ కూడా అమ్ముతున్నారు. మేము తిరిగి టైడ్ అయితే అవ్వలేదు, కానీ జస్ట్ ఆకలేసింది. కొంచెం చికెన్ అండ్ ల్యాంబ్ గ్రిల్ అయితే ఆర్డర్ చేశాను. అక్కడ సీ వ్యూ ఉంది, ఇక్కడ కూర్చొని తింటున్నా జస్ట్ బై మై సెల్ఫ్. నేను లంచ్ అయితే తినేసాను. అది ఏంటంటే $40 అయింది, $40 ఆస్ట్రేలియన్ డాలర్స్ అయింది.
4 చికెన్ పీసెస్, 4 ల్యామ్ పీసెస్, స్మాల్ రైస్, కొంచెం సలాడ్ ఇచ్చారు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఆస్ట్రేలియాలో $15 ఎంత అవుతుంది దట్ కైండ్ ఆఫ్ క్వాలిటీ, దట్ కైండ్ ఆఫ్ ఫుడ్కి. ఐ అండర్స్టాండ్ దట్ ఇట్స్ రెస్టారెంట్ ఇదేనో, బట్ $40 ఈజ్ లైక్ నాకు కొంచెం టూ మచ్ అని అయితే అనిపించింది. నేను ఎవరినో అడుగుతుండే ఎందుకు ఇది ఎక్స్పెన్సివ్ అని అయితే వాళ్ళు చెప్తున్నారు ఇవన్నీ 8% ఇన్ఫ్లేషన్ ఉందండి ఇక్కడ టర్కీలో. సో అన్ని ప్రైజెస్ రైజ్ అయిపోయినాయి అంట. మళ్ళీ ఇక్కడ కువెరన్ అని ప్రతి స్టాండర్డ్ అంట, అది కువెరన్ అని అంటే టేబుల్ కాస్ట్ వచ్చి 60, అంటే వాళ్ళు బాటిల్డ్ వాటర్ ఇస్తారు అండ్ స్మాల్ పీస్ ఆఫ్ బ్రెడ్ ఇస్తారు, దానికి 60 అంట. నేను అది ఏంటి అని అంటే మెన్యూలో ఉంది కదా, మెన్యూలో అని అనేసి అని అన్నాడు. కువర్ అంటే నాకు ఏం తెలుస్తుంది వాట్ ఇట్ ఈస్ అని. ఎనీవే నేను ఈజిప్షియన్ బజార్కి అయితే వచ్చాను, మార్కెట్కి. ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. నో థ్యాంక్ యూ. ఇక్కడ ఇదే ప్రాబ్లం, ఏదైనా అంటే లైక్ వెనకతలు పడుతూ ఉంటారు. నార్మల్ స్పైస్ మార్కెట్ లాగా ఇందాక టీస్ అవి చూసాం కదా, అండ్ ఇది లైక్ లైక్ సలాడ్స్కి వాటికి వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇందాక అక్కడ రెస్టారెంట్లో కూడా చాలా సలాడ్స్ ఉన్నాయి. ఇవి ఆల్ డ్రై ఫ్రూట్స్, ఇంకా డిఫరెంట్ రేట్. ఇక్కడ ఏంటో చాలా బిజీగా ఉన్నారు అందరూ, ఇక్కడ ఏదో అమ్ముతున్నారు. పాప మీ ముసలాయన ఈయన దగ్గర ఏమైనా కొందాం అనుకుంటున్నాను నేను. పాప ఈ ఏజ్లో కూడా కష్టపడుతున్నారు. సో ఇదంతా జాస్మిన్ టీ అవన్నీ. ఇది మన టర్కిష్ టీ ఉంటుంది కదా, అలాంటివి సామాన్. ఇక్కడ ఏంటో అందరూ కంగారుగా ఉన్నారు. మన బేగం బజార్ టైప్ అనుకుంటా, కానీ మచ్ బెటర్ మన మొరాకోలో ఫెజ్ మార్కెట్స్ కన్నా నేనైతే మర్చిపోలేను అవి. ఆ ఫెజ్ మార్కెట్స్ మాత్రం ఇక్కడ ఏదైనా కొందాం అనుకుంటున్నాను షాప్ దగ్గర. అండ్ కానీ చాలా ఎందుకు కొందాం అనుకుంటున్నాను అంటే అక్కడ చాలా జనం ఉన్నారు. అక్కడ ఎందుకు జనం ఉన్నారు అని దానికోసం కొందాం అనుకుంటున్నాను. మేబీ ఫేమస్ ఏమో. ఇది కాఫీ అంట, మామూలుగా లేరు జనాలు, పెద్ద క్యూ ఉంది. నేను కాఫీ తాగనే, మా ఇంట్లో ఎవరో తాగదు. ఎవరికైనా ఫ్రెండ్స్కి కొనాలి కానీ క్యూ ఉంది దానికి. ఇవన్నీ ప్రాబ్లం ఏంటంటే అన్ని షాప్స్ దే ఓన్లీ యాక్సెప్ట్ క్యాష్, కార్డ్ లేదు చాలా మంది దగ్గర. అక్కడ ఉన్నా సరే వాళ్ళు యూజ్ చేయరు, లేకపోతే ఏంటో తెలియదు కానీ నాట్ వర్కింగ్ అని చెప్తున్నారు. సో నా దగ్గర క్యాష్ ఎక్కువ లేదు, చాలా తక్కువ తీసుకున్నాను నేను. అంత €20 క్యాషే కన్వర్ట్ చేశాను. సో ఇదేంటో నేను ఇందాక లేదు గ్రాండ్ బజార్ అదే చెప్తుండే, గ్రాండ్ బజార్కి ఇంకో ఎంట్రన్స్ ఈజిప్షియన్ బజార్ అని అలా ఉంది. ఓకే, ఇందులోంచి వెళ్ళాలంట, అది వెళ్తాం. ఇందాక ఇల్లుకి వచ్చాను నేను. సో గ్రాండ్ బజార్ ఈజిప్షియన్ బజార్ ఒకటే బేసికల్గా. అందులోంచి నడుచుకొని వస్తే ఇందులోకి వస్తాను. దానికి ఇంకో ఎంట్రన్స్ అది ఈజిప్షియన్ బజార్. ఎండగా ఉన్నప్పుడు ఇందులో మంచిగా అనిపిస్తుంది అనుకోండి, చల్లగా ఉంది ఇక్కడ, ఏసీ లేకపోయినా సరే. ఆ కన్స్ట్రక్షన్ అలాంటి టైప్. నాకు ఈజిప్షియన్ బజార్ గ్రాండ్ బజార్ కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇవన్నీ ఇవే ఉన్నాయి, ఆ స్పైసెస్, ఆ క్యూడ్ మిట్స్, వాళ్ళ టర్కిష్ డిలైట్ చాక్లెట్స్ ఉంటాయి కదా అవి, అండ్ జ్యువెలరీ. పాపం ఎగ్జైట్ అవుతున్నాడు ఇక్కడ కూడా వీడియో తీయమని. దిస్ ఈజ్ ద షాప్, వీడియో తీయమని చెప్పాడు, అడుగుతుండే వీడియో తీశారు. సో ఇలా ఉంది. ఆల్మోస్ట్ అన్ని షాపుల్లోని సేమ్ అలాంటివి అమ్ముతున్నారు.
సో ఎగ్జాక్ట్లీ సేమ్ ఉన్నాయి అన్నీ. ఎక్కడైనా కొనుక్కోవచ్చు, ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడ. జిప్షినోలే అనుకుంటా. నాకు అలాగా పుష్ చేస్తుంటే ఇన్ ద సెన్స్ లోపలికి రమ్మని షాప్ లోపలికి నాకు వెళ్ళాలనిపించదు. అసలు చిరాకు వచ్చేస్తుంది, అసలు చిరాకు అనిపిస్తుంది. మార్నింగ్ ఎంత నడిచాను తెలుసా నేను, 3 or 4 వరకు తెగ నడిచేసి అనిపించింది. దానిలాగా ఆల్మోస్ట్ 18,000 స్టెప్స్ అయిపోయింది. ఒక 2 hours రెస్ట్ తీసుకుందామని, అంటే రెస్ట్ తీసుకుందామని కాదులే, అక్కడ నాకు ఏ టాయిలెట్స్ నచ్చలేదు. టాయిలెట్స్ నచ్చక వాష్రూమ్ యూస్ చేసుకుందామని హోటల్కి వచ్చాము. మా హోటల్ ఎంత బాగుందంటే, ఇది వ్యూ, నా రూమ్ నుంచి వ్యూ ఇది. నాకు పెంట్ హౌస్ క్వీన్ లాగా పైన అంతా నాకు ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇగో ఈ బాల్కనీ కూర్చోడానికి అదంతా ఉంది. కానీ కొంచెం ఇలాంటి ప్లేసెస్లో ఉండాలంటే భయం, అంటే ఒకరిదాన్నే కదా. ఇది వ్యూ. ఆ బ్రిడ్జ్ నుంచి నడుచుకొని వచ్చాను నేను, ఆ ట్రైన్ గురించి, ఆ ట్రామ్ గురించి కూడా వెయిట్ చేయలేక. గలాటా బ్రిడ్జ్ అంటారు దాన్ని. ఇది గలాటా ప్లేస్, సెంట్రల్. అదే ట్రామ్ స్టేషన్, అది కింద ఉన్నది ట్రామ్ స్టేషన్. చాలా బాగుంది ఇది, ఈ హోటల్ అయితే. నాకు అప్గ్రేడ్ కూడా చేశారు రూమ్. బాగుంది. ఇప్పుడు జస్ట్ అలా బయటికి వెళ్దాము అని ఇప్పుడే బయటికి వెళ్తున్నా. అది కూడా ట్రామ్ వెళ్తుంది. అది ఒక ట్రామ్ ఉంది. ఆల్మోస్ట్ నేను అన్నీ చూస్తాను, టు బీ హానెస్ట్. నాకు నచ్చింది, వెదర్ బాగుండడం వల్ల నచ్చింది, నాకు చల్లగా ఉండడం వలన. అబ్బా యూరప్ ఉంది, వేడి. అబ్బా పార్ట్ 2 ఆఫ్ మై డే ట్రిప్. ఆ డే పాస్ ఉంది కదా ట్రామ్, నేను వాడినంతగా ఆ ట్రామ్ డ్రైవర్ కూడా ట్రావెల్ చేసి ఉంటాడు. మొత్తం అన్నిసార్లు ఎక్కేసాను. కాళ్ళు నొప్పి వస్తున్నా సరే అందులో ఎక్కేసాను కూర్చుందామని. ఇక్కడ జస్ట్ వాక్ చేస్తుండే. Look at the bride. Oh, so cute. Oh, wow. All are so beautiful. Something that is Galata Subsea and ఈ రోడ్లో వాక్ చేస్తుంటే ఊరికనే గలాటా టవర్ అని ఒకటి ఉంటుంది. అది తప్ప నేను అన్నీ చూసేసాను. అది ఒకటే ఎందుకు వదిలేయడం అని ఊరికనే నడుస్తుంటే నాకు ఇది ఆర్కిటెక్చర్ నచ్చి ఈ రోడ్డుది ఇందులోకి వచ్చాను. ఏంటా అని వస్తే ఇది లైబ్రరీ అంట. ఏముందో తెలుసు అసలు లైబ్రరీ. సూపర్ ఉంది. ఐ డోంట్ థింక్ యూ కెన్ సీ వాట్ ఐ సీ హియర్. లుక్ ఎట్ దిస్, చాలా బాగుంది. ఇవి ఓల్డీ అయితే అయ్యి ఉండదు ఫర్ ష్యూర్. బట్ ఏంటనంటే వీళ్ళు కొత్తగా కట్టేటప్పుడు లైక్ మేబీ 30-40 ఇయర్స్కి, స్టేర్ కేస్ చూడండి ఎలా ఉందో, 30-40 ఇయర్స్కి 50 ఇయర్స్ అయినా కట్టినప్పుడు అలాగే కట్టుంటారు. జస్ట్ ఆ ఆర్కిటెక్చర్ బ్లెండ్ అవుదామని అనేసి. యూరోప్లా ఉంది స్ట్రీట్ అయితే. ఇక్కడ ఇంకో బ్రైడ్ ఉంది, ఫోటోగ్రాఫర్ అనుకుంటా. లేదా వెడ్డింగ్ జరుగుతున్నది అక్కడ. హోటల్లా ఉంది అది. కాఫీ షాప్స్ కూడా ఉన్నాయి. నాకు తెలియకుండా మా హోటల్ వెనకతల ఇన్ని అద్భుతాలు ఉన్నాయని నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది. యా, సో ఫార్ ఇట్స్ సేఫ్ హియర్. సీ, దిస్ ఈజ్ ద అతి వీ వాంట్. మామూలు ప్లేన్ రోడ్ ఉంటే నేను అందులోంచి వెళ్ళకుండా ఈ రోడ్డు తీసుకున్నాను. 7 కొండలు ఎక్కుతున్నట్టుంది నాకు. ఎంత స్టీప్ ఉందంటే ఈ కెమెరాలో సరిగ్గా రావట్లేదు కానీ అబ్బో కిందకి దొర్లుకుంటూ వచ్చేయచ్చులే. గలాటా టవర్కి వెళ్తున్నాను. హ్యావ్ టు గో దేర్ ఎలాగైనా సరే. అక్కడికి వెళ్తున్నప్పుడు వెళ్ళకుండా మధ్యలో నా పెత్తనాలు చేస్తున్నాను నేను. 5 minutesది 15 minutes పడుతుంది అందుకే. అదే గలాటా టవర్, హైయెస్ట్ టవర్ ఇన్ ఇస్తాన్బుల్. అక్కడికి వెళ్ళడానికి నేను
కష్టపడ్డాను. ఇది హైయెస్ట్ ఎందుకు అయిపోయి ఉండొచ్చు అంటే ఇది ఒక కొండ మీద ఉంది. నాకు ఎక్సర్సైజ్ అయిపోయింది ఈరోజు. నేను ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు. అక్కడికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్తూ ఇగో ఈ పెత్తనాలు, ఈ షాప్స్ అన్ని పెత్తనాలు చేస్తున్నాను నేను. ఇదిగో ఇదే గలాటా టవర్. దీన్ని చూడడానికి వచ్చిన నా తిప్పలు. ఇది 1348లో కట్టారంట. అండ్ టవర్ ఆఫ్ క్రిస్టి లాగా అనమాట. అంటే వీళ్ళు క్రిస్టియన్స్ కట్టారు ఈ టవర్ని. కానీ ఇది ఏంటో తెలుసా, ముస్లిమ్స్లు పడేయకుండా బాగానే ఉంచారు. యూరోప్లోని అక్కడ నేను కొలంబస్ చర్చ్కి వెళ్ళాను కదా, యూరోప్ కాదు, లిస్బన్, పోర్చుగల్లో. అక్కడ మరి ఆ మాస్క్ టవర్ని పడేశారు కదా, తీసేసి వీళ్ళు కట్టుకున్నారు. బట్ వీళ్ళు అలా చేయలేదు. సో ఈ టవర్ అయితే ఇలా ఉంది. ఇది వాచ్ టవర్కి ఇది యూజ్ చేసేవాళ్ళు అంటే అప్పట్లో డిఫెన్స్కి. మొత్తం ఇది 67 మీటర్స్. తర్వాత ఫస్ట్లో వాచ్ టవర్ ఏమైనా మరి ఇది సముద్రం పక్కన ఉంది కదా దానికోసం. తర్వాత మ్యూజియం లుక్అవుట్ కింద చూసారంట. అప్పుడు పనారమిక్ వ్యూస్ అవి చేసి తాతలు నేతలు తాగితే మనం ఎలాగా చేస్తామో అలాగా అప్పట్లో వీళ్ళని కాదు, ఐఎమ్ సెయింగ్ లైక్ ఎంటైర్ వరల్డ్లోని, యూరోప్లోని, ఎక్కడైనా సరే, ఆస్ట్రేలియాలోని, ఇండియాలోని ఎక్కడైనా సరే వాళ్ళు దేనికో కడితే మనం దీన్ని టూరిస్ట్ అట్రాక్షన్ కింద వాడేసుకుంటున్నాం. 2-way పర్పసెస్. బాగుంది కదా. ఇక్కడైతే పెద్ద క్యూ ఉంది. 30 euros అంట పైకి వెళ్ళడానికి. నాకు అర్థమైంది ఏంటంటే ఈ లిరాస్ కన్నా యూరోసే ఎక్కువ వాడుతున్నారు. టర్కిష్ కరెన్సీ కన్నా యూరోస్ వాడుతున్నారు ఎక్కడైనా సరే. యూరోస్ ఎందుకంటే ఎక్కువ యూరోపియన్స్ వస్తారు అనుకుంటా. యా, లిరాస్ కూడా వాడుతున్నారు. బట్ అన్ని యూరోస్లోనే. లైక్ ఇలాగా ఇవన్నీ ఏంటి గవర్నమెంట్ కంట్రోల్ కదా, అవి గవర్నమెంట్ కంట్రోల్వి అవన్నీ యూరోస్లో పెడుతున్నారు. మరి లిరాస్ పెట్టుకొని వాళ్ళ కరెన్సీని ప్రమోట్ చేసుకోవాలి కదా. మరి అలా లేకుండా యూరోస్ వాడుతున్నారు. మరి ఎందుకు యూరో ఇస్ పవర్ఫుల్ ఎలాగైనా సరే. యా, అదే యూనియన్లో ఉన్న పవర్ అదే. మరి గలాటా టవర్ చుట్టూరు ఒకసారి తిరిగేసి వెళ్ళిపోతాను. ప్రదక్షిణ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్స్ కాట్ మై అటెన్షన్. ఇలాంటి పింక్ క్రోసాన్ నేను ఎప్పుడు చూడలేదు. ఈ లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏమున్నాయి. బక్లావా అవి కూడా ఉన్నాయి. బక్లావా తింటాను. బక్లావా టర్కిష్ స్వీట్ అన్నమాట. Hi, I'm quickly shooting and then I will eat. What do you recommend to eat? Turkish baklava. Okay. With service ice cream. Very nice. Baklava with ice cream? Yes. Okay, I think I must try. I will go to gym tomorrow. Yeah, one baklava with ice cream. Devada, I can't believe that. I'm eating sugar with ice cream. Let's see how it tastes. ఆ పైన కూడా ఉంది. పైనకి వచ్చి ఉంటాం. ఈ షాప్ అలా ఉంది. గలాటా టవర్ దగ్గర ఉంది. బ్రదర్, ఐ డోంట్ నీడ్ ఏ బిగ్గర్ పీస్. నా బగ్లావా తినడానికి వచ్చాను కదా, దీనికి టాప్ ఫ్లోర్లో రెస్టారెంట్ కూడా ఉందంట. హే, ఇదిగో ఇలా ఉంది వ్యూ. సూపర్ అంటే సూపర్ ఉంది. అదిగో గలాటా టవర్. అది గలాటా టవర్ వెనకాతలో ఉన్నది. అండ్ ఇది వ్యూ మొత్తం ఇస్తాన్బుల్ అంతా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. What can beat this baklava? The best baklava in the world. Look at this and look at that view. It's so perfect. Sometimes sweet will be exceptional. ఇలాంటి వ్యూ, ఇలాంటి ప్లేస్ ఉంటాయి. నా వెనకతలో ఉన్న బాయ్స్ నాతో పులిహోర కలిపేస్తున్నారు. సో అది సంగతి. తిని చెప్తే ఎలా ఉంది అన్నది. ఇదైతే చాలా ఫిలో పేస్ట్రీతో చేస్తారు. మధ్యలో షుగర్ సిరప్ వేసి, మెల్టెడ్ బటర్ వేసి, పిసాషియోస్, నట్స్ అవి వేసి చేస్తారు. ఒక లేయర్ ఫిలో పేస్ట్రీ, ఒక లేయరు బటరు, ఒక లేయర్ షుగర్ సిరప్, ఒక లేయరు దాని మీద మళ్ళీ నట్స్ ఇవి వేస్తారు.
చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. నేను ఎప్పుడు ఇలాంటి బక్లావా తినలే. నేను చాలాసార్లు బక్లావా కొనుక్కొని పడేసిన డేస్ కూడా ఉన్నాయి. ఒకసారి మా ఫ్రెండ్ చేశాడు ఒక 10 years క్రితం. నాకు అదైతే చాలా నచ్చింది. ఆ తర్వాత నాకు ఇదే నచ్చింది. చాలా ఫ్యాట్ కానీ కాకపోతే చాలా బాగుంది. ఇది బెస్ట్. తినడానికైనా సరే ఇక్కడికి రావచ్చు సీరియస్లీ. Let me end it here and let me enjoy it. He made that baklava. He's the chef anta నాకు తెలియక I told him that who is the chef, I want to marry him anna. And she's going to marry me. Yeah. But he's the one who made baklava. That was the best baklava which I ever tasted. I'm glad you like it. I love it. And you are the best customer. Best customer. Thank you so much. Whoever come here, okay? Yeah, I don't eat sweets. I don't like sweets. Because you are already sweet, you know. I'm already sweet. Yeah, you're already sweet. That's why. Yeah, thank you. So, but I don't eat sweets as well. But I saw something there and I came and I ate. But like it was so good. I enjoyed it so much. I'm not feeling guilty that I ate. It was worth it. What is the restaurant name? I didn't notice at the bottom. Göçmen. Göçmen. Göçmen? Göçmen. Yeah, Göçmen next to the Galata Tower. Galata Tower. I accidentally found it. Yes. I love and it. Fell in love with me. I fell in love with the chef who made the baklava. Thank you so much. See you next time. Bye. Bye bye. Bye bye. Bye. This is the restaurant name. Göçmen Asian Bakery. ది బెస్ట్ అంటే ది బెస్ట్. ఐ లవ్డ్ ఇట్. నేనేంటి స్వీట్లు నచ్చవేంటి, నాకు ఆ స్వీట్ అంతా నచ్చిందో. యా ఇట్ వాజ్ నైస్. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ నౌ. సో ఐ వాంటెడ్ టు గో ఫర్ మసాజ్. ఇక్కడ ఒక హోటల్లోనే, మా హోటల్లోనే ఉంది యాక్చువల్లీ. సో నేను అక్కడికి వెళ్తే ఫేషియల్ మసాజ్ సంథింగ్ ఏదో ఒకటి దట్ విల్ కన్క్లూడ్ మై డే అని చూసాను వన్ డేలో. నేను మామూలు దాన్ని కాదు, కిచమని తిరిగేశాను. నైస్, ఇట్ వాజ్ నైస్ ట్రిప్. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మళ్ళీ చెప్పలేదని అనుకోవద్దు. నీ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడికి రావద్దు. యాంకిల్ పెయిన్ ఉన్నా సరే అస్సలు రావద్దు. ఇక్కడ నడవలేరు అసలు. ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్. కాంట్ వాక్. అంత స్టీప్ ఉంది అది. లెట్ మీ షో. అసలు ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ 45 ఆర్ మోర్ దెన్ 45 degrees. ఇందాక నేను స్టేర్స్ చూపించాను కదా, అవి బాగానే వచ్చాను ఇక్కడికి రావాలనుకొని రాలేదు, బట్ ఇక్కడికి వచ్చాను నేను. నాకు తెలియదు ఇలాగ ఉంటుందని. స్ట్రీట్ ఇది. ఇట్స్ గెటింగ్ డార్కర్. ఐ థింక్ ఇట్స్ సేఫర్, బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. హోటల్కి వెళ్ళిపోతే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. నేను ఇంకా బాక్లావానే నా డిన్నర్. ఐ డోంట్ వాంట్ టు ఈట్ ఎనీథింగ్. నాకేమైనా అలాంటి స్వీట్స్ అవి తిట్టి గిల్టీ ఫీలింగ్తో చచ్చిపోతాను నేను. బట్ ఆల్మోస్ట్ నేను 22,000 steps నడిచేసాను ఈరోజు. ఇస్తాన్బుల్ అంతా కాలుతో చూసేసాను. కాలు ఆ ట్రాము. డ్రైవర్ కూడా తిరుగుంటాడు అంతసేపు. ఐమ్ గోయింగ్ టు ఆస్ట్రేలియా. డూ యూ వాంట్ టు కమ్? యా, గో. అలా ఉంటుంది వాడు ఎటకారం ట్యాక్సీ వాడు. నో థ్యాంక్ యూ. స్టోరీస్ ఆటోమేటిక్. వీ నీడ్ టు గో టు ద స్పా. ఏంటి అన్ని డోర్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి. స్పా బాగుంది కదా లిఫ్ట్. అక్కడికి ఇప్పుడే 20 minutes వచ్చేస్తానని చెప్పాను.
పెత్తనాలు చేసుకొని వచ్చేసరికి ఈ టైప్ అయింది. ఇట్స్ రియల్లీ నైస్. స్మెల్ అయితే చాలా బాగుంది ఇక్కడ. సారీ, ఐఎమ్ బ్యాక్.